చాలామంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అప్డేట్ అయితే వచ్చింది. మనకి ముందుసారి సీజన్ 7కి 2.0 అని చెప్పి దసరాకి ఎలా లాంచ్ చేశారో ఈసారి కూడా దసరాకి అయితే రాబోతున్నారంట. అది కూడా ముగ్గురు అబ్బాయిలు అంటున్నారు, నలుగురు అమ్మాయిలు అంటున్నారు. అండ్ కొంతమంది రివ్యూవర్స్ అయితే డైరెక్ట్ వాళ్ళ ఫోటోలో పెట్టేసి వీళ్ళే వెళ్ళేది అంటున్నారు. బట్ ఎవరు వెళ్తారో తెలీదు. బట్ తెలిసిన మొఖాలు, ఎందుకంటే గత సీజన్ 7 నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే పంపుతారు. సో ఎందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే గేమ్ కంటెస్టెంట్స్ ఎవరు తెలియదు ఈ సీజన్. మోస్ట్లీ మనకి పెద్దగా కంటెస్టెంట్స్ ఎవరు తెలియదు. సో ఇప్పుడు ఏదో తెలుస్తున్నారు. గేమ్ ఇప్పటివరకే గేమ్ గ్రాఫ్ పడిపోతూ ఉంది. ఈ ప్రభావతి 2.2తో కొంచెం లేశారు. సో ఎలాగ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. దసరాకి ఒక ప్రీమియర్ ఎపిసోడ్ పెట్టి 2.0 సంథింగ్ అప్పుడైతే పంపిస్తారంట దసరాకి. దసరా అంటే మనకి అక్టోబర్ ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే కదా. సో కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అప్పుడు వస్తాయి. ఇంకా సీక్రెట్ రూమ్, సీక్రెట్ టాస్క్ అంటున్నారు. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరో ఒకరు సీక్రెట్ రూమ్కి పంపే అవకాశం ఉంది. లేకపోతే వీళ్ళనే ఇందులోనే నిరంతరంగా మధ్యలోనే బిగ్ బాస్ అనౌన్స్ చేసి అందరికన్నా వరస్ట్గా ఎవరాడుతుందని చెప్పి ఒకసారిగా ఓట్లు వేయనని చెప్పి అప్పుడు పంపేసినా ఆశ్చర్యపడక్కర్లా. సో చూద్దాం, సీక్రెట్ టాస్క్ కావాలా, సీక్రెట్ రూమ్ కావాలా. అండ్ ఈ సీజన్లో అసలు జైలు అనేదే లేదు, అదొకటి ప్లస్ వీళ్ళకి. సో క్లాన్స్ అన్నది తీసుకొచ్చారు. మరి ఈ వారం క్లాన్స్లో ఎవరు ఉంటారు అసలు? ఒక సైడ్ ఏమో నిఖిల్ క్లాన్, ఇంకో క్లాన్ ఎలా డిసైడ్ చేస్తాడు బిగ్ బాస్? అండ్ ఏదైనా గేమ్ పెడతాడా ఏంటి? సో ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి సింపుల్ అండ్ షార్ట్ అప్డేట్. సో ఎక్కడ ల్యాగ్ లేదు. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్